నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానే వచ్చేసింది. అయితే హైకోర్టులో తీర్పు కొంత వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు నోటిఫికేషన్ వెలువడుతుందా లేదా అన్న డైలమా కొంత సస్పెన్స్కి తెరపడిందని చెప్పుకోవాలి. ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది, షెడ్యూల్ విడుదలైపోయింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు లోకల్ ఫైట్కి పెద్ద ఎత్తున రంగం సిద్ధమవుతోంది. అధికారులందరూ కూడా ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు పొలిటికల్ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించినటువంటి నేపథ్యం. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు ముందుకు పోవాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వాతావరణం తెలంగాణలో వేడెక్కిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఎన్నికల అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసినటువంటి నేపథ్యంలో 31 జిల్లాల్లో కూడా 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా 31 జిల్లాల్లో 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 292 జెడ్పీటీసీలు అట్లాగే 2963 ఎంపీటీసీ స్థానాలకు కూడా నామినేషన్లను స్వీకరించబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసే జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి 5,000 రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రిజర్వేషన్లు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు 2,500 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేసే జనరల్ అభ్యర్థి 2,500 రూపాయలు, అట్లాగే రిజర్వేషన్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థి 1,250 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 11 వరకు కూడా రిటర్నింగ్ అధికారులందరూ కూడా ఈ యొక్క నామినేషన్ల స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఈ నెల 15 వరకు కూడా ఉపసంహరణ గడువు ఉంటుంది. అయితే 23న పోలింగ్ ప్రక్రియ నిర్వహించి నవంబర్ 11న ఓట్ల లెక్కింపుకు పెద్ద ఎత్తున ఇప్పుడు పూర్తి చేసి మరోవైపు ఈ యొక్క విజేతలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక రెండో షెడ్యూల్ విషయం తీసుకుంటే రెండో విడత పరిషత్ ఎన్నికలకు గాను అక్టోబర్ 13న రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించి ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఇవ్వబోతా ఉన్నారు. 27న పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. 2 విడతల్లో పరిషత్ ఎన్నికల ఫలితాలను కూడా నవంబర్ 11నే వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి నోటిఫికేషన్లో కనిపిస్తాం స్పష్టంగా. అయితే ఇక్కడ బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్ల అంశంపైనే ఒకవైపు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పెద్ద ఎత్తున ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా వాళ్ళకి సంచలన ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవాలి. ఆదేశాలు ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పార్టీ జూమ్ మీటింగ్లో ఆయన స్పష్టంగా మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ముఖ్యులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులందరికీ కూడా. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాల్సిందే. ఇన్ఛార్జ్ మంత్రులందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గాలను తిష్ట వేసుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ వైపు తిరిగి చూడొద్దు, ఎవరు హైదరాబాద్కి రావద్దు, ఎవరు హైదరాబాద్లో ఉండొద్దు, క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పనిచేయాల్సిందే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల పైన కూడా కొంత దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలతో, ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి ఎజెండా తోటి ఖచ్చితంగా హామీలు ఇచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళాలని, అట్లాగే నామినేషన్ల విషయంలో కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా లీగల్ సెల్ను సంప్రదించాలనే అంశాలను కూడా స్పష్టం చేశారు. అట్లాగే ఏదైతే రిజర్వేషన్లపై ఇప్పుడు కోర్టు వాదనలపై దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని, వాళ్ళ ట్రాక్ రికార్డు బాగుండాలని, ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఖరారు చేయాలని, అట్లాగే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్ స్పష్టంగా ఒక క్లారిటీతో ఇవ్వాలని, నోట్ డ్యూ పత్రాలు ఇప్పించాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రులు కానీ పార్టీ ముఖ్య నేతలతో కూడా కొంత చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయాలని కూడా స్పష్టం చేశారు. తొలి విడత కోసం ఈరోజు రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపిక పైన పీసీసీ చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోబోతుందంటూ కూడా తెలుస్తోంది. అయితే అప్పటి వరకు ఎవరు రాజకీయ ప్రకటనలు చేయొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత సీరియస్గానే కొట్లాడుతోంది. ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని యొక్క అంటే వైఫల్యాలని ఎండగడుతోంది. మరోవైపు తాజాగా బస్ భవన్ ముట్టడి కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసినటువంటి నేపథ్యం. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో వాటన్నింటి కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కేటీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంటే మెజారిటీ
మెజారిటీ స్థానాలే స్థానిక సంస్థల ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. అంటే గ్రౌండ్ లో కేవలం వార్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానీ కనిపిస్తుంది. బీజేపీ పెద్దగా ఆశించినటువంటి స్థాయిలో ఎక్కడ కొంత పొలిటికల్లో ఆ గేమ్ లో కనిపించట్లేదు. సో మొత్తం మీద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను ఖచ్చితంగా అంటే వ్యూహాత్మకమైనటువంటి ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తే స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ప్రకారం మెజార్టీ స్థానాలు హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సో మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ ఏ పార్టీకి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి, ప్రజలు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.